మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరిగిపోతుండడం వల్ల కూడా ఇటు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. తద్వారా కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదే అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఇవాళ యుద్ధ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది గ్యాస్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఉంది సార్? యుద్ధం ప్రభావం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. బయట ప్రకటనలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి కొరతలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా నా అనుభవం ఈరోజు చెప్తున్నా. గ్యాస్ ధరలు ఎంత విపరీతంగా ప్రజలు బాధపడుతున్నారంటే, మామూలుగా ఇండ్లలో 5,000 రూపాయలు బ్లాక్ కొని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి ధరలకే 5,000 రూపాయలు బ్లాక్ కొంటున్నారు. ఎక్కడ గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. టిఫిన్ సెంటర్లన్నీ కూడా బంద్ అయిపోయినాయి. హోటళ్లలో పాత పొయ్యిలు మార్చేసి కట్టె పొయ్యిలు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో కమర్షియల్ గ్యాస్ ధరలు అంతకుముందు 110 రూపాయలు పెంచారు, ఇప్పుడు 190 రూపాయలు పెంచారు. ఇది పెంచడం వల్ల ఒక ప్లేటు ఇడ్లీ 48 రూపాయలు ఉన్నటువంటి ఇడ్లీ 60 రూపాయలు పెంచారు ఈరోజు. అంటే ఈరోజు ప్రధానంగా ప్రజలపైన అదనంగా భారం పడుతుంది. ఇది వ్యాపారస్తులు ఏం చేస్తారు, దాని యొక్క భారాన్ని ప్రజలపైన వేస్తారు. అది వేసిన తర్వాత తగ్గించే పరిస్థితి ఉండదు. అది కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. బయట ప్రచారానికి ఈవెన్ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉంటే ఆమె కూడా ఆలోచించాలి. గ్యాస్ కొరతలు ఎక్కడ లేవు అంటున్నారు. నేను చెప్తున్న అధికారులకు కూడా రండి, మేము చూపిస్తాం సిపిఎం పార్టీగా. చాలా పట్టణ ప్రాంతాల్లో, చాలా హోటల్లో చూడండి, లేదు ఇళ్లలో చూడండి. స్వయంగా మా కార్యకర్తలు కూడా చుట్టూ రోజు పనులు మానేసి తిరిగేట పరిస్థితి ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం చెప్పేటి 25 రోజులు కాదు కదా, 50 రోజులైనా గ్యాస్ దొరికేట పరిస్థితి లేదు. ఇది డొమెస్టిక్ సంబంధించింది. ఈరోజు కమర్షియల్ సంబంధించి కూడా గ్యాస్ సరఫరా లేదు, దానిపైన మళ్ళీ భారం. అంటే 300 రూపాయల ఒక సిలిండర్ పైన భారం వేస్తే వ్యాపారస్తులు ఏ రకంగా జీవించగలుగుతారు, ఏ రకంగా వ్యాపారం చేయగలుగుతారు? దాని ప్రభావం వ్యాపారస్తులపైన కాదు, అల్టిమేటం ప్రజలపైన పడుతుంది. ప్రజలకు కొనుగోలు బాగా భారం పడే అవకాశం ఉంది. ఇడ్లీ కొనాలన్నా, టిఫిన్ చేయాలన్నా, లేదు ఇతర వస్తువులపైన కూడా ఆ భారం పడే అవకాశం ఉంది. కాబట్టి దుర్మార్గం ఇది. యుద్ధం ఇప్పుడు అమెరికా వల్ల ఈ యుద్ధం వచ్చింది. నరేంద్ర మోడీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? అమెరికాకు సపోర్ట్ చేస్తున్నాడు. అంటే అయ్యా బాబు, మేము మా దేశంలో సస్తున్నాం, నువ్వు అమెరికాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చెప్తే కూడా ఈ దేశ ప్రజలందరూ చెప్పినా మోడీ మాత్రం మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా అమెరికాకు గులాంగిరి చేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అట్లాంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఈరోజు ప్రజల్ని ముంచేస్తున్నారు, వ్యాపారస్తులు ముంచేస్తున్నారు. దుర్మార్గమైంది. నేను కోరుతా ఉన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా, గతంలో పెంచిన 110 రూపాయలు కానీ ఇప్పుడు పెంచినటువంటి 190 రూపాయలు మొత్తం టోటల్ రద్దు చేయాలి. మీకేంటి భారం? కొరత ఉంటే ఉంటుంది. నిజంగా ఓకే, నువ్వు 300 రూపాయలు పెంచావు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావా? అదనే గ్యారంటీ ఇస్తాం. 300 రూపాయలు పెంచావు, ఓకే, నువ్వు గ్యాస్ సిలిండర్ ఇవ్వు, దాని గ్యారంటీ ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం. కేవలం కంపెనీల లాభాల కోసం తప్ప, వీళ్ళు అన్యాయులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీలు నడపడంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ లాభాల కోసం తప్ప ప్రజల మేలు కోసం కాదు, లేదు కార్మికులను బాగు చేయడం కోసం కాదు. యుద్ధం మొదలయ్యి మనకు నెల రోజులు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూడడంలో విఫలమైందని మనం అనుకోవాలా? చాలా డైరెక్ట్గా మనం చెప్పొచ్చు విఫలమైంది. ఎందుకంటే ఒక అవకాశం మనకు రష్యా ద్వారా ఉంది. ఇప్పుడు రష్యా ద్వారా వచ్చే చమురు ఎవరికి ఇస్తుంది ప్రభుత్వం? కంపెనీకి ఇస్తుంది. అదాని కంపెనీకి, తర్వాత అంబానీ కంపెనీకి ఇస్తుంది. అది డైరెక్ట్ ప్రభుత్వం భారత్ గ్యాస్కో లేకుంటే ఇండియన్ గ్యాస్కో ఇట్లాంటి దానికి ఇవ్వచ్చు కదా. అంటే వచ్చే లాభాలు కంపెనీలు బాగా లాభం పొందాలి, కానీ ప్రజలు మాత్రం భారాలు అనుభవించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు. ఇంకోటి, ఇప్పుడు మా పార్టీకి మేము స్టేట్మెంట్ ఇచ్చాం, ప్రకటన ఇచ్చాం. ఇక్కడే మనకు గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. గోదావరి బేసిన్ దగ్గర గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది రిలయన్స్ కంపెనీ తరలి వెళ్తుంది. మేం చెప్తున్నాం మొత్తం టోటల్ వద్దు, కనీసం 50% గ్యాస్ ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ దగ్గర ఉత్పత్తి గ్యాస్లో 50% గ్యాస్ ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర హక్కు అది. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి. మేము కోరేదంటే రిలయన్స్కి పెట్టింది ఆ గ్యాస్లో 50% రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొరత లేకుండా ఉంటుంది, తక్కువ ధర కూడా దొరికే అవకాశం ఉంది. గతంలో అనాలిసిస్ ఎడిటర్ ఉన్నటువంటి నాగేశ్వరరావు చెప్పాడు, కేజీ బేసిన్ గ్యాస్ ద్వారా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించుకుంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించవచ్చు.
రూపాయలకి ఒక కిలో సిలిండర్ ఇవ్వచ్చు. ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి కేజీ బేసిన్లో ఉండే గ్యాస్ని ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగించుకునేలాగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ ఈరోజు చేస్తాం. గ్యాస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క చూస్తే కిరోసిన్ సరఫరా చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంటాడు. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవట్లేదు. ఈ రోజు బుక్ చేసిన 30 రోజుల్లో కూడా గ్యాస్ రానటువంటి పరిస్థితి. రాష్ట్ర వైఖరిని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దారి తప్పే కార్యక్రమం తప్ప వేరేది కాదు. కిరోసిన్ ఎక్కడుందండి? కిరోసిన్ సప్లై చేయడం నీ దగ్గర కిరోసినే లేదే. నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నావా, లేకుంటే నీ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నావా? అంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఇది చూపిస్తుంది పేపర్ ప్రకటన తప్ప వాస్తవంగా నీ దగ్గర మరి స్టోర్ డీలర్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు కనీసం 5 లీటర్లు ఇవ్వు, తాత్కాలికంగా వాళ్ళకు మేలు జరుగుతుంది. మరి షాపుల్లో ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక చుక్క కిరోసిన్ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం మేము కిరోసిన్ ఇస్తామని చెప్పండి. ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? వచ్చినప్పుడు ఇస్తాం. అప్పుడు దాకా మీరు సావండి అన్నట్టు ఆలోచన తప్ప ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉంది. ప్రజలకు ఏమాత్రం బాధ్యత వహించే పరిస్థితి ప్రభుత్వం లేదు. అందుకోసం చిత్తశుద్ధి ఉన్నట్టు ముఖ్యమంత్రి దాన్ని నివారించాలంటే అవకాశం ఉంది. కేజీబీహెచ్ని గ్యాస్ని ఇక్కడ తరలించే ప్రయత్నం చేయండి అని మేము డిమాండ్ చేస్తాం. మరోపక్క మోడీ చూసుకుంటే జలసంధి దాన్ని చాలా మంది షిప్పులు కూడా మన ప్రాంతానికి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అని కూడా ఆయన చెప్పేటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా కిరోసిన్ సరఫరా చేస్తామని చెప్పేసి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. ఇద్దరు నేతల తీరుని ఏ విధంగా చూడాలండి? నరేంద్ర మోడీ సిగ్గుండాలి. ఎందుకంటే ఇరాన్ అధినేత ఖమేనీని చంపేస్తే ప్రపంచ దేశాలన్నీ ఖండించాయండి. ఒకే ఒక దేశం భారతదేశం. ఇరాన్ మన శత్రు దేశం కాదు, మన మిత్ర దేశం. ఖండించకపోగా ఈరోజు ఇరాన్ ఎంత గర్వంగా చెప్తుందంటే మేము భారతదేశానికి మాత్రమే పంపిస్తాం. ఇదైనా గుర్తుపెట్టుకోవాలని నరేంద్ర మోడీ. ఆ కృతజ్ఞత కూడా ఈయనకు లేదు. వాళ్ళు చాలా జూనియర్స్ ఈయనతో చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటికే మేము భారతదేశం మిత్ర దేశంగా భావిస్తున్నాం అన్నప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు? తీసుకురావటం అలసత్వం. ఎందుకంటే నేను ఎక్కువ స్పీడ్గా పోతే ఇక్కడ ట్రంప్ బ్రేకులు వేస్తాడు కదా. ట్రంప్ కోపం రాకుండా సరఫరా చేసే కార్యక్రమం తప్ప ఈ దేశంలో 130-140 కోట్ల మంది ప్రజలు ఏమైనా పర్వాలేదు. ఆయనకు మాత్రం ఎవరికి ట్రంప్కు మచ్చిగా చేసుకోవాలి. ఎందుకు మచ్చిగా చేసుకోవాలా? ఈయన ఫైల్స్ ఉన్నాయి, అదాని ఫైల్స్ ఉన్నాయి. ఆయన గట్టిగా మాట్లాడితే 2 బయటపడతాయి. కాబట్టి దాని నుంచి బయటపడకుండా ఉండాలంటే జీహుజూరి అంటే కార్యక్రమం తప్ప వేరేది కాదు. ఇద్దరు కూడా బాధ్యత రహితంగానే ఉన్నారనేది నా అభిప్రాయం. పూర్తి స్థాయిలో ఈ కేజీ మిషన్‌లో తయారైనటువంటి ఆ గ్యాస్ ఏదైతే ఉందో ఇది రిలయన్స్ సంస్థలకు తరలి వెళ్తుంది కాబట్టి, ఆ గ్యాస్‌ని కూడా పూర్తి స్థాయిలో ఒక 50% కూడా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగించుకుంటే చాలా మేలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రజలకు ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉపయోగం జరుగుతుంది కాబట్టి, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తా ఉంది. ముఖ్యంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజులు కాదు కదా, 30 రోజుల వరకు కూడా గ్యాస్ రానటువంటి పరిస్థితి. మరోపక్క గ్యాస్ కొరత లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏదంటే పూర్తి స్థాయిలో ఏ కొరత లేదంటారు. కానీ వాస్తవానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మోడీ దీనికి బాధ్యత వహించాలా, పూర్తి స్థాయిలో ఈ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అని కూడా సిపిఎం పార్టీ నుంచి డిమాండ్ వినపడతా ఉంది. కెమెరా పర్సన్ సూర్యతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.